చెప్పనా? చలి పెడుతుందిరా బాగా. గరం గరం మరి గుడ్డ కూర చేసుకొని తింటే బాగుండే, సర్దికి బాగుంటా అంటే ఉద్దరించిన గుడ్డ కూర తింటే బాగుంటుంది. కానీ మనకు గుడ్డ కూర ఎన్నిక రాదు కానీ ఎట్లా వేయలే. అదే మళ్ళా మళ్ళ దగ్గర చేసుకుంటే మనం చేస్తుంటారు అని మళ్ళా మాకు బాగా వస్తుంది. మళ్ళీ ఇంతకు ముందు చేసిండ్రు వాళ్ళు మంచి వంట మాస్టర్లు. మధు మళ్ళీ ఇద్దరు కలిస్తే సూపర్ చేస్తారు. ఏం చేద్దాం చెప్పు? గుడ్లతో ఎట్లయితే ఉడకబెట్టి వాళ్ళు చేస్తాం, అడుగుదాం ఏం చేస్తారు తెలుస్తుంది కదా వాళ్ళ ఆలోచన ఎట్లున్నది. మనమైతే గుడ్లు అయితే తినవదాం, గుడ్లతో మాకు వేసి రకం మంచిగా. అయితే నేను గుడ్లు తెస్తా, మళ్ళా గుడ్లు తెస్తా షాప్ పోయి. అంటే మధ్యాహ్నం మళ్ళా నువ్వు గుడ్లు అయితే తినరా వాళ్ళతో పోదాం. ఫోన్ చేయి మళ్ళీ, నువ్వు ఆధార్ ఫోన్ చేసి వాళ్ళతో ఏమంటారు కనుకో, నేను షాప్ పోయి గుడ్లు వేస్తాను మళ్ళా. సరే మళ్ళా 20 గుడ్లు తినరా మంచిగా తిందాం. 20 గుడ్లు ఇంకేమన్నా ఇంత పిండి కూడా తినరా? చపాతి పిండి, గోధుమ పిండి అంటే ఇస్తారు కదా. అన్నా నాన్న తెచ్చినాగా 20 గుడ్లు పిండి నీకు లేపితే అర్ధ కిలో తెచ్చిన. నేను మర్చిపోయినా అనుకున్నా. పోతానా అమ్మకు మళ్ళా ఇగో గుడ్లు తెచ్చినాము అమ్మ, ఇగో పిండి తెచ్చినాము. మాకు జర మంచిగా సర్ది అయింది, ఎట్లా వేసి జర. మాది ఎక్కడ పోయాడు? అయ్యో కొడుక, మధు బాలాట పోయిండు. ఆ మధును విలువ చంపితే ఆ పిల్లానికి జర కొన్ని నా చేతులు బాగా ఆశాడతలేవు. పిల్లడు చక్క చేసి ఇస్తాడు. బాలాట కలిపోయిండు, పిల్లూరి కొడుక జర. ఫోన్ చేస్తున్నా అన్నాడేమరా? ఫోన్ చేయి వస్తాడు. సరే సరే. మీ అవ్వ గట్టిగా రమ్మంటున్నదా? సరే. ఫోన్ చేయ మధు నెంబర్ ఉండదా? 1405 ఒకటి మధు నెంబర్ వస్తుంది. హలో హలో మధు, చెప్పమ్మా. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు మధు? గ్రౌండ్ లో మేము క్రికెట్ ఆడుతున్నామే. లేదు జర మేము వచ్చినాము, మామ వచ్చిన నేను వచ్చిన జర ఇదంటే చేసిదా మామ అంటున్నాడు. అరే ఇప్పుడేం చేసినా, మేము టీమ్ లో పిలుచుకున్నారు. మళ్ళా వస్తా అంటే మనకి వీళ్ళకు ప్లేయర్ తక్కువ పడతాడు. తక్కువ వచ్చినా మరి నువ్వు ఉండవని చేయిస్తావు అన్నట్లు వచ్చినాం నీతోనికి. మళ్ళీ ఎట్లా అవ్వకి ఇస్తాం, మళ్ళీ మాట్లాడతాం. హలో మన్మడా, చెప్పవా ఏమే? అరే రాపా, మనం మంచిగా చేస్తామని వాళ్ళు ప్రేమతో వస్తే నేను బాలాట ఆడతాను అంటని చెప్తే అబ్బా కాయసత్తో వస్తే వాళ్ళకు మంచిగా మర్యాద చేసి తోలేదా దాపా? పిల్లలు ఆటలు వేసుకున్నారు. లేదు కొడుక, నువ్వు వచ్చినంత కాదు దాపా. నువ్వు వస్తేనే నేను అంటేసుకుంటా, లేకుంటే నన్నంతే కాదప్పా. కాదు ముసల్దానా, నాకు అడగండి. నేను ఎవరు పెట్టమంటాడు? ముందే పెడతావు, చేస్తావు, అన్ని పనులు తాగలు పడతావు. వస్తున్నావు ఇక చేస్తే పుణ్యం ఉంటుంది దా బిడ్డ. సరే వస్తా, మా ఫోన్ చేస్తుంది. ఎవరన్నా అది వరకు పెట్టుకొని మీరు ఆర్డర్ వస్తున్నాయి. సరే దా దా దా. సరే నాకు అయినంత నేను చేయను పని. మామానికి మన అందరం పెట్టుకొని కూర్చున్నావు, ఏమేమి తాకట్టు పడుతున్నావే? ఇంకో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు మేము. ఆయన ఫోన్ చేసి రమ్మంటారు, అవుకులు కూడా తిరిగి. ఆ మ్యాచ్ చల్లకుండా మామూలు చూస్తావా, మ్యాచ్ చూస్తావా? సరే సరే, ఎట్లా చేద్దాము. ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లని ఆ కుండ తీసుకురా, ఇక్కడ ఎట్లా ఉడకబెడదాం. ఉడకబెట్టి ఏమన్నా చేసి ఇస్తాం అంటున్నావా? చేసేయాలి ఇక, వాళ్ళ కోరింది చేసి ఇస్తాం. సరే, మీకు ఏం కావాలి సరిపోయి? పెద్దమామకు సర్ది అయినంత సర్ది అయింది, చలి ఉందని జర బాగా వేసుకొని జర గరం గరం అయితే వేడి అయితే గుడ్డు తింటే జర మంచిగా ఏమన్నా మంచిగా ఫ్రై లాగా వేస్తే మంచిగా కూర్చొని తిందాం. ఫ్రై ఏం లేదు రప్ప, మేము డబ్బును అయిపోయేట్లాగా చేస్తాం. ఇది దేనికంటే మాకు మ్యాచ్ ఉంది, పోయి మళ్ళీ మ్యాచ్ ఆడనీకున్నది కాబట్టి మీకు ఎగ్ రోల్ లాగా వేసి ఉడకబెట్టి దానికి ఏం చేయాలి అన్ని చేసి చూపిస్తాం. సరేనా? కుండ తీసుకురాపు, ఆడ కుండ తీసుకురాపు.
ఇక దీంట్లో నీళ్ళు వచ్చి అన్ని 20 గుడ్లు పట్టేటట్లా ఉడకబెట్టు. పెడదాం నేను తుప్పట్టు చేస్తాను. నేను నిదానం పెట్టుకుంటా. సరే ఫస్ట్ నీళ్ళు తీసుకురా. నీళ్ళు తీసుకురా. జర నీళ్ళు తీసుకురా పాప. గుర్తుందా? దీంట్లో నీళ్ళు గుడ్లు ముంగట నువ్వేలే పెట్టు. గుడ్లు ముందు గుడ్లు పెట్టు. పోయి ఇంకా కొన్ని గుడ్లు పట్టలేవు. చాలు పెంచుకొని పెట్టి ఎన్నుండే దుగ్గున మూడు తక్కువ ఇచ్చిండు కంపల్సరీ సాయంత్రం గుడ్లు బరాబర్ ఇచ్చిండు. అవా లెక్క చేస్తుంది ఏమి అవా 5 21 గుడ్లు ఉన్నాయి. ఇవి ఎట్లా పెడతావు పోయి మీద నీళ్లు నేను తోడేం పోయా అని చెప్పిన. ఇది ఉప్పు వేస్తే గుడ్లు చేసి ఉరుకుతాయి. పొలికి అనేది ఊకే ఊడి వస్తుంది. ఈజీగా అంటావు. కొంచెం వ్యూవర్స్ మీరు కూడా ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు బాగా తొందరగా ఉడుకుతుంది. అట్లే దీని మీద ఉన్న పైపొర కూడా ఈజీగా ఊడిపోతుంది. నువ్వు ఎప్పుడన్నా చేసుకో, ఇట్లా ఉప్పు వేసి చేసుకో. సరేనా ఉడకబెట్టుకుంటే పుట్ట అనేది ఊకే ఊసేస్తుంది. ఓకే సరేలే. సరేనా? సరే ఇక పెట్టు. పొయ్యి మీద పెట్టు. పొయ్యి అంటే పెట్టలేదు. అగా కట్టె తీసుకురా. పెట్టుకో. ప్లాస్టిక్ మంట అంతా వేస్ట్ ఊకే అవుతుంది. అంటే మంట ఎడుకోదు. నువ్వు 4 గంటలు లెక్క పెట్టినా పర్లేదు. దబాయించగలదు చూడు. దబా ఇచ్చి ఇప్పుడు అంటాత్రం అదే వాసిపోయింది. నీదే అంతా నీదే వాసిపోయింది తప్ప. ఇట్లాంటి పిల్లలకు మర్యాద చేస్తే మంచిగా. ఏం పని నేర్చుకున్నావు అంతా నువ్వు? పిల్లగాని ఎంత దూరంకి వెళ్ళి వచ్చిండ్రు పిల్లలు. ఆ అవతనుకోతే ముద్ద చేసి పెడతాదని పిల్లలు చాలా దూరంకి వెళ్ళి వచ్చిండ్రు. చేసేస్తున్నావు అన్నావా? లేకుంటే నేను వస్తుంటే ఇక మామూలు వచ్చారని. ఇట్లా జల్లెడ ఎందుకు కడతారంటే చిన్న చిన్న ఉల్లెడు పురుగులు కానీ సన్న పురుగులు ఉంటాయి అన్నట్ల. అందుకే జల్లెడ పట్టాలి. జల్లెడ పడితే మొత్తం లేకుండా పోతాను అట్లా. ఆయిల్ వేసుకుని వెళ్ళట మంచిగానే. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏమైందంటే చేతికి అంటకుండా ఆయిల్ వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. చేతికి అంట అన్నట్ల. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు కలపాలి. వాటర్ వేసుకుంటాం. అప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాలి. వాటర్ వేసుకొని కలుపుకున్నాలి మంచిగా. దీనికి ఎంత తగిన పిండి వాళ్ళకి ఎంత ఉందో పిండి దానికి తగినంత వాటర్ వేసుకోవాలి. బాగా విసుకాలి పొలం. జిగి బాహారానికి విసుకాలి పొలం. చుట్టుముట్టిలో తిప్పుకొని విసుకో. మంచిగా విసుకుతామంటే వేసుకోవాలి. వచ్చుకొని ఒక గడ్డ పూర వేసుకోవాలి. వేసుకొని మసాలా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా పొట్టు చేయకుండా వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా దంచుకోవాలి. మొదలు మసాలా మొత్తం ఇట్లా దంచుకుంటేనే రుచి వస్తుంది. ఇంతంత అల్లం ముక్క వేసుకోవాలి. ఈ అల్లం ముక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసుకొని మొత్తం ఇది బాగా జర కచ్చపచ్చ దంచాలి. ఇప్పుడు మెత్తగా కాకుండా కచ్చపచ్చ దంచితేనే బాగుంటుంది. దంచుకొని ఇప్పుడు ఏం వేసుకోవాలంటే పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకొని బాగా దంచుకోవాలి. 2 చెంచాలు ఉంటుంది. ఇది పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు ఉండదు. ఇది చిన్నగా దంచుకోవాలి కారపొడి. ఇప్పుడు ఇంతకుముందు వేసిన ఎల్లిపాయలు అల్లము బాగా మిక్స్ కావాలి. ఇంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా 2 కలిసేట్లాగా దంచుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇంట్లో పొడిలేని కారం పొడిలే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటేనే బాగా అవుతుంది. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మనం స్పెషల్గా తయారు చేసుకున్న గరం మసాలా ఉంటుంది. దాన్ని కూడా కొంచెం వేసుకోవాలి. ఇంట్లో ఇట్లా ఉంటుంది. మనం స్పెషల్గా తయారు చేసుకున్నాం. ఇది దాచిన చెక్క, షాజీరా
ఈ ఇలాచి ఇవన్నీ ఉంటాయి. ఇవి మనం స్పెషల్గా వేయించి మరీ తయారు చేసుకున్నాము. ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇది మళ్ళీ బాగా జర దంచాలి. చెంచా వేసుకోవాలి, పూర మొత్తం వేసుకోవాలి, సగం చెంచా వేసుకోవాలి పసుపు. పిండి తడిపి ఒక 15 నిమిషాలు అయింది. పిండి 15 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా కౌలుగా వేసుకోవాలి. బాగా జిగ వస్తుంది. జిగ వచ్చిన తర్వాత తీసుకున్నాలే, కొద్దిగా తీసుకున్నదే తీసుకొని రౌండ్ ఆఫ్ గోల్గా వేసుకోవాలి. ఇక వేసుకున్నాక ఇట్లా రౌండ్ ఆఫ్ ఒకటి ఇట్లా వేసుకున్నదే. చేసుకున్నాక తర్వాత చపాతీ కొట్టేసేయాలి. మొత్తం రెడీ అయింది. ఇంకా మొత్తం ఇంట్లోకి తీసుకుంటున్నా. సూపర్ తయారైంది. ఇది మొత్తం నూనె అవుతుంది. మొదలు దంచితే ఇట్లా దంచి ఎత్తున్నా. దాంట్లో వేసుకున్నామంటే లాస్ట్కు మనము ఇంత పులుపు యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఇప్పుడు ఇంతకుముందు మసాలా తయారు చేసుకున్నాం కదా, ఇంట్లో ఒక పచ్చ నిమ్మకాయ వండుకోవాలి. బాగుంటుంది. ఇంకా పులుపు వండుకుంటేనే బాగుంటుంది. అంతగా పులుపు వండిన తర్వాత అంతటికి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. కిందికి మీకు బాగా మిక్స్ చేసుకుంటేనే బాగా పులుపు ఇది మొత్తం అయితే గోలుగా వేసుకున్నాము. అంతా గోలుగా వేసుకున్నాము. మొత్తం గోలుగా వేసినాము. మొత్తం 15 అవుతున్నాయి. ఆల్రెడీ ఒక చపాతి చేసినాము. ఇంకా ఒకటి చేసినాము. పిండి అయితే గోలుగా మొత్తం చేసి రెడీ పెట్టినాము. ఇప్పుడైతే చపాతీ గిట రెడీ అవుతుంది. ఒక చపాతి అయింది. ఇప్పుడు ఈ చపాతీ గిట అవుతుంది మొత్తం. మన గుడ్లు ఉడికినా లేదే? అయ్యో మనమరా నిన్నేదో చూసుకుంటానే అయితే తెచ్చి చూడు మనమరా ఎట్లా అయినామో. బట్ట పెట్టినావు? అయ్యో బట్ట జరగకుండా నేను బట్ట తేకపోతే కదా అంట. చూడు ఉడుకుతుందా లేదా? ఉడుకుతున్నాయి. ఈ గాలికి ఇక్కడ అక్కడ ఆటాడుతున్నది మంట. అయినా పర్లేదు, గుడ్లు బాగానే ఉడికినాయి. ఇంకా దింపాలి మనం. అక్కడ గుండ్రు ఏమో పాపం మనతోనికి బంసి వచ్చినారు. మళ్ళా టేస్ట్ అంటే అట్లుంటదని వచ్చిండ్రు. బడబడ చేసి ఏతం తిన్నికేతం పాపం పిల్లలు ఆకలి గుండ్రు. ఎంత దూరం ఇంకెళ్ళి వచ్చిండ్రో ఏమో. వంటలు చేసేస్తే పుణ్యం. ఇక అంతా ఉడికినాయి. బట్ట వేసుకొని దింపి అన్ని పైన ఉన్న పొరను తీసేయాలి. బట్ట గడి ఇంట్లో తీసుకురాపో. బట్ట ఇంట్లో దొరికింది కదా. మెల్లగా దింపు. నేను మంట తీస్తాను ఇలా. అది చక్కగా కాళ్ళ మీద వేసుకున్న కొత్త నిదానం పెట్టా కదా అలాగని. పాపం పిల్లలు ఆకలి కొన్నారు. దెబ్బ చేస్తే బాగుంటది. ఇట్లా ఫైనల్ గా మనం దింపేసినాము. ఇప్పుడు చల్లనీళ్ళు తీసుకొని వేడిలో పంపేసి చల్లనీళ్ళు వేసుకొని మనం నీట్గా తోలు తీయాల్సి ఉంటుంది. పైన ఉన్న పొరాన్ని తీసి తొలగించాలి. ఇక పెంచి మీద వేసుకొని ఆయిల్ నీట్గా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత అవ చపాతీ తీసేస్తుంది. ఏవా దగ్గర పెట్టుకోవట్లా నీకు? ఉండండి పర్లేదు. పెరిగి తాటది అనుకో బాగా అంటది. మంట మండకుండా నేను దగ్గర పెట్టుకున్నా కదా. ఇది దేనికోసం అంటే మనం ఎగ్ రోల్ కోసం ఉపయోగిస్తాము. ఓకే, మంచిగా కాలేటట్లా అవదుసుకుంటుంది.
వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇక ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా వాటిని ఇక పచ్చిమిర్చిని ఇట్లా పెంచి మీద వేసుకొని బాగా కొంచెం ఎరిపెక్కేదాకా ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఉల్లిగడ్డ పొగలన్న కొంచెం ఎర్ర కలుతుంది. బాగా రెడీ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి అంతగా. చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ ఎగ్గుకు అంటియాలి. ఇప్పుడు ఇట్లా గ్యాప్లో క్రాస్ ఘాటు పెట్టుకొని లేదు ఫైనల్గా అన్ని ఇట్లా మామ ప్యాక్ చేసిండు, రెడీ అయినాయి. ఇప్పుడు తర్వాత వాటర్ వస్తున్నాడు. 5 నిమిషాలు ఇంకా నెమ్మదిగా దాంట్లో పెట్టుకోవాలి ఆ బౌల్లో. ఒక మంట ఇది మామూలు దాకా అంతే కదా. ఈ గ్యాస్ మీద ఒక 5 minutes ఇలా పెట్టుకోవాలి. దాంట్లో ట్రేలో మొత్తం వాటర్ ఉన్నాయి కదా, బాగా కొంచెం అది హీట్ అయ్యి ఆవిరి వస్తుంది. ఆవిరి నుండి గుడ్లోకి మసాలా బాగా ఇముకుతుంది. కాబట్టి ఇలా ఒక 5 minutes తర్వాతనే కంప్లీట్ చేసుకోవాలి, దించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాను కూడా కొంచెం ఇట్లా మిక్స్ చేసుకొని ఫస్ట్ మసాలా అట్లే కాస్త కరివేపాకు మసాలాని చపాతీలోకి అప్లై చేసుకోవడానికి మనం ఇట్లా దీన్ని వేసుకొని కాస్త ఇట్లా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటుంది. ఘాటు చేసిందంటే దగ్గులు తగ్గుతున్నాయి. ఇట్లా ఫైనల్గా ఇట్లా మనం చేసుకున్న మసాలాని ఇట్లా వేసుకొని, ఇది మన చపాతీలు ఉంటాయి కదా రోల్ కోసం తయారు చేసుకుంటాం అట్లా, దానికి మొత్తము అంటిపెట్టుకోవాలి. ఫైనల్గా ఆవిరి బాగా వచ్చింది, గుడ్లకంతా ఇమికిపోయింది ఎగ్స్కి. తర్వాత తీసేసి మనం ఇక ఒక రోల్స్ రెడీ చేసుకోవాలి. చపాతీ ఉంది కదా, చపాతీలో ఇట్లా తీసుకొని ఎగ్ ఇట్లా మనం చేసుకున్న మసాలాని టోటల్గా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఆనియన్ అట్లా అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఉంది. ఇట్లా పొడుగెట్టుకోవాలి. ఇట్లా ఒక 3 పచ్చళ్ళు పెట్టుకొని ఇట్లా రౌండ్గా మనం రౌండ్గా ఇట్లా చుట్టుకోవాలి. ఫైనల్గా ఈ సైడ్ ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ ఎగ్ బౌల్ రెడీ అయినట్లన్నా, ఎగ్ బౌల్ ఇక రెడీ అయినట్లనే దాన్ని ఇట్లా ఫైనల్గా ఇట్లా ప్యాక్ చేసుకోవాలంటే ఇది పడిపోకుండా
ఈ విధంగా అయింది చూడు. దీన్ని ఎగ్ రోల్ అంటారు. ఓకే, ఈ విధంగా ఉంటుంది చూడండి. ఎగ్ రోల్ చేసేటప్పుడు ఇట్లా చేసుకోవాలి. దీన్ని రకరకాలు చేసుకోవచ్చు. మనం ప్రస్తుతానికి అయితే పల్లెటూరు విధానంలో చేసుకుంటున్నాం మేము ఎగ్ రోల్ కాబట్టి. మళ్ళీ దీన్ని గరం చేసుకో కొంచెం వేడి ఉండాలనుకున్నప్పుడు ఒకసారి పెంచి మీద వేసుకొని తీసుకోవచ్చు. అది మీ ఒపీనియన్, ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇది ఉంది కదా, ఈ మసాలా మొత్తము మనం దీంట్లో అల్లం వెల్లిపాయ డైరెక్ట్ పొట్టు చేయకుండా మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట వేసుకొస్తాం అలాంటి వాడతాం కాబట్టి కొంచెం మంచిగా లేకుంటుంది. మనం ఓన్గా తయారు చేసుకుంటాం కాబట్టి మనకు నమ్మకం ఉంటుంది. అలాంటిది చేయడం ద్వారా తినడం ద్వారా మన టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎగ్ రోల్ అంటారు ఫైనల్గా. ఇక ఫైనల్గా తినడానికి కూర్చున్నాము. ఇక దీని టేస్ట్ ఎట్లుందో ఇక అందరూ ఎవరెవరు ఒపీనియన్ చెప్తారు. చూడండి, టేస్ట్ చూడండి. ఇప్పుడు ఎగ్ రోల్ని ఇక తింటున్నాము. నాకైతే చాలా బాగుంది. అలాగే మిర్చి కూడా సూపర్. ఇది ఎల్లిపాయ పొడి, చపాతి, తిన్నా మామ అట్లా సూపర్ ఉన్నది, అమ్మ ఉన్నది. మధు సూపర్. ఈ చలికాలంలో బాగా తింటే బాగుంటుంది. ఈ ఎగ్ తినడం ద్వారా ఈ రోల్లో తింటున్నాం కాబట్టి మనకు శారీరకంగా మన ఆరోగ్యానికి బాగుంటుంది. మంచి బెనిఫిట్తో కూడుకున్నది ఎగ్ అనేది. దీంట్లో ఐరన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సూపర్ ఉన్నది. చెప్తామి, తినండి ఇక. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. గుడ్డు, చపాతి, అల్లం, ఎల్లిపాయ, కారం, ఆయిల్, ఉల్లిగడ్డ, మిరపకాయలు మొత్తం మిక్స్ చేసి పెంచి మీద గెలయించి చపాతీలో చుట్టుకొని తింటే ఏం సూపర్. వా సూపర్ సూపర్ ఉంది. వరల్డ్ ఫుడ్ 16 హెల్పింగ్ హ్యాండ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసుకోండి, మంచిగా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్.